హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరి ఒక మంచి కథతో మీ ముందుకైతే వచ్చేసాను. మొదటిగా ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమండి, ఈ ఒక్క రోజు సెలవు పెట్టండి. ఎందుకు? ఈ రోజు ఏమిటో మీకు గుర్తు లేదా? లేదు, ఏమైనా పండుగ? మన పెళ్లి రోజు అండి. ఓహో అలాగా, అయినా నాకు లీవ్ లేదు. పోనీ సాయంత్రం త్వరగా వస్తారా? చూస్తా అని వెళ్లిపోయాడు అజయ్. సాయంత్రం 6 అయింది, భర్త రాలేదు. 7 అయింది, అయినా రాలేదు. ఫోన్ చేసింది, రింగ్ అవుతుంది, కానీ భర్త తీయలేదు. ఈలోపు మరో ఫోన్ మోగింది. భర్త ఏమో అని ఆశగా చూసింది, కానీ కాదు, వాళ్ళ అమ్మ సంధ్య, ఎలా ఉన్నావమ్మా? బాగానే ఉన్నానమ్మా. పెళ్లి రోజు శుభాకాంక్షలు తల్లి. థ్యాంక్ యూ అమ్మా. అల్లుడు నువ్వు ఎక్కడున్నారు? బయటికెళ్లారా? అల్లుడికి ఫోన్ ఇవ్వమ్మా, మీ నాన్న మాట్లాడతాడంట. ఆయన ఇంకా రాలేదమ్మా ఆఫీస్ నుండి. అదేమిటి, అల్లుడు గారు సెలవు పెట్టలేదా? నువ్వు చెప్పలేదా? చెప్పానమ్మా, ఆయన లీవ్ లేదని వెళ్లిపోయారు. కనీసం త్వరగా కూడా రాలేదు, ఎంత చెప్పినా. అంతేనమ్మా, ఈ మగాళ్ళంతా ఇంతే అంటూ ఫోన్ పెట్టేసింది. ట్రింగ్ ట్రింగ్ అని అజయ్ ఫోన్ మోగింది. హలో బాబు, నేను మీ మావయ్యని. బాగున్నావా? హా మావయ్య గారు, బాగున్నాను. హ్యాపీ యానివర్సరీ బాబు. థ్యాంక్ యూ మావయ్య గారు. ఏమిటి నాయన, పెళ్లి రోజు సెలవు పెట్టి అమ్మాయితో ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా? మావయ్య గారు, నేను బిజీగా ఉన్నాను, మళ్ళీ ఫోన్ చేస్తా అని పెట్టేశాడు. ఏమే శ్యామల, అల్లుడు గారు బిజీ అని ఫోన్ పెట్టేశాడు. హా, ఎందుకు పెట్టడు? మా అల్లుడు అని నెత్తిన పెట్టుకున్నారుగా. అసలు నేను ఆనాడే చెప్పాను, ప్రైవేట్ జాబ్ అల్లుడు వద్దని, సెలవులు ఉండవు, జీతం తక్కువ, అది ఇదని. హాయిగా ఏ గవర్నమెంట్ టీచర్కో లెక్చరర్కో ఇచ్చి ఉంటే బాగుండేది కదా. బోలెడని సెలవులు, ఎప్పుడు కావాలంటే అప్పుడు లీవులు ఉంటాయి. నా మాట విన్నారా? మంచి సంబంధం, మీ చెల్లెలు కొడుకని నా నోరు మూయించి పెళ్లి చేశారు. ఇప్పుడు చూడండి. అబ్బబ్బా, ఇప్పుడు ఏమైందే? కారాలు మిరియాలు నూరుతున్నావు. వాళ్ళిద్దరూ బానే ఉన్నారు. హా అని మీరు నేను అనుకోవటం కాదు, అమ్మాయి చెప్పాలి. మళ్ళీ అమ్మాయి ఫోను ట్రింగ్ ట్రింగ్ అని మోగుతుంది. అమ్మా చెప్పమ్మా. ఏమ్మా, వచ్చాడా అల్లుడు? లేదమ్మా, ఫోను కూడా ఎత్తలేదు. అదేమిటి, టైం 9:30 అవుతుంది, ఇంకా రాకపోవటం ఏంటి? ఏమో అమ్మా, ఈయన ఎప్పుడు ఇంతే. అది సరే కాని అబ్బాయి నిన్ను బాగా చూసుకుంటున్నాడా అంటే, హా బానే చూసుకుంటున్నాడమ్మా. కాకపోతే ఎక్కువ టైం ఆఫీస్ పని అని నాతో ఎక్కువసేపు ఉండరు. పెళ్లి రోజుకి చీరేమన్నా కొనిచ్చాడా? లేదమ్మా, అసలు ఆయనకి గుర్తే లేదంట. ఏమిటో ఒగ్గానొక కూతురు, మహారాణివిలా చూసుకున్నాం. మేము ఏది కావాలంటే అది కొనిచ్చేవాళ్ళం. ఇప్పుడేమో ఇలా బాధపడుతున్నాం. అవన్నీ ఎందుకులేమ్మా, నేను బానే ఉన్నాను. ట్రింగ్ ట్రింగ్ అని కాలింగ్ బెల్ మోగుతుంది. సరే ఉంటానమ్మా, ఆయన వచ్చినట్లున్నారు. చెంగున వెళ్లి డోర్ ఓపెన్ చేసింది. తీరా చూస్తే హౌస్ ఓనర్ ఆంటీ. సారీ అమ్మా, పొద్దున్నుండి మేము లేము, బయటికి వెళ్ళి వచ్చాము. హ్యాపీ మ్యారేజ్ డే. థ్యాంక్ యూ ఆంటీ. అబ్బాయి ఉన్నాడమ్మా? ఇంకా రాలేదా ఆంటీ? వచ్చాక అతనికి కూడా చెప్పమ్మా. సరే ఆంటీ. వచ్చి సోఫాలో కూర్చొని లీలగా కళ్ళు మూసింది. ఏవో జ్ఞాపకాలు అలా నుదుటి మీద జుట్టు జాలువారినట్లు వస్తున్నాయి. చిన్నప్పుడు తాను ఆడుకున్న రోజులు, స్నేహితులతో పిక్నిక్ కి వెళ్లిన రోజులు, అమ్మ చేతి గోరుముద్దలు తిన్న రోజులు, పెద్ద మనిషి అయిన రోజులు, ఓనీ వేసి సిగ్గుపడిన రోజులు, కాలేజీలో పాట పాడిన రోజులు, తనని ప్రేమించమని కుర్రాళ్ళు వెంటబడ్డ రోజులు, 20 ఏళ్లు వచ్చిన అమ్మఒడిలో పడుకున్న రోజులు, తన బర్త్డేకి నాన్న స్కూటీ కొనిచ్చిన రోజులు అన్ని ఒక్కసారి వచ్చి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నిద్ర మత్తులో పడబోయి ఉలిక్కిపడి లేచింది. ఎదురుగా చూస్తే తన భర్త అజయ్ కూర్చొని ఆమెనే చూస్తున్నాడు. ఏమండి, మీరెప్పుడొచ్చారు అంటూ భర్తని హగ్ చేసుకుంది. ఏమైంది సంధ్య, డోరు వేయకుండా పరధ్యానంగా ఉన్నావు? ఏమైంది? అబ్బే ఏమీ లేదండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. సారీ సంధ్య, లేట్ అయింది అంటూ టైం చూస్తే 11 అయింది. ఆఫీస్లో ఓవర్ టైం చేశాను, అందుకే లేట్ అయింది. అయ్యో సారీ ఎందుకండి, మీ గురించి నాకు తెలియదా? అదేమిటి, నా మీద కోపంగా లేదా అన్నాడు. కోపం ఎందుకండి, ఇప్పటికైనా వచ్చారు కదా. అన్నం తిన్నావా? లేదండి, మీరు వస్తే తిందామని అన్ని సిద్ధం చేశాను. సరే, నీకు 2 శుభవార్తలు చెప్తాను. అవునా, ఏమిటవి చెప్పండి. రేపటి నుండి 6 అయ్యేసరికే నీ ముందు ఉంటాను. వావ్, నిజమా? ఎంత మంచి మాట చెప్పారు. మరి రెండోదేంటి? తన జేబులో నుండి ఒక ప్యాకెట్ తీసి ఇచ్చాడు. ఏంటిది? ఓపెన్ చేసి చూడు. ఓపెన్ చేస్తే తనకి ఎంతో ఇష్టమైన నెక్లెస్. తన ఆశ్చర్యపోయింది. ఏమండి, ఇది నేను అంటుంటే, అవును సంధ్య, సరిగా 1 ఇయర్ క్రితం నువ్వు కోరిన నెక్లెస్. అప్పుడు నాకు స్తోమత లేక కొనివ్వలేకపోయాను. దానికోసమే ఇన్ని రోజులు ఓవర్ టైం చేశాను, డబ్బులు దాచాను. ఈ రోజు దాని కొనగలిగాను అంటూ గర్వంగా చెప్పాడు. తన భార్య కళ్ళల్లో ఆనందం, ప్రేమ, ఆశ్చర్యం, బాధ అన్నీ ఒక్కసారిగా వచ్చాయి. తన భర్తను హగ్ చేసుకుని గట్టిగా ఏడ్చేసింది.
ఏమైంది సంధ్య అని అడిగాడు. నా కోసం మీరు ఎంత కష్టపడ్డారని, నేనంటే మీకు ఎంత ఇష్టమండి. నేనే మిమ్మల్ని సరిగా అర్థం చేసుకోలేక అప్పుడప్పుడు బాధ పెట్టాను, నన్ను క్షమించండి. నో సంధ్య, నేనే టైం స్పెండ్ చేయలేకపోయాను, సారీ. నాకు ప్రమోషన్ కూడా వచ్చింది సంధ్య, నా జీతం డబుల్ అయింది. ఇక నుండి మనకు అన్ని మంచి రోజులే అనగానే భార్య ఇంకా ఆనందపడింది. ఇద్దరు కలిసి భోజనం చేసి హాయిగా నైట్ షికార్కి వెళ్ళి అలా అలా చల్లగాలికి తిరిగి వచ్చి హ్యాపీగా పడుకున్నారు. కథ నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.